సంకల్పం చేస్తే దాన్ని సాధించే వరకు నిద్రపోకుండా చేసేది మా తెలుగింటి ఆడబిడ్డలేనని చెప్పి మరి ఒకసారి తెలియజేస్తున్నా. అలాంటి విధానానికి మీరు శ్రీకారం చుట్టారు. మీకు డబ్బుల కొరత లేదు. ఇప్పటికే 21,000 కోట్ల రూపాయలు మీ డబ్బులు కార్పస్ ఫండ్ మీ దగ్గరుంది. 30,000 కోట్ల రూపాయల అప్పులు కావాలంటే ఇచ్చారు. 30,000 కాదు, లక్షల కోట్ల రూపాయల అప్పిచ్చే బాధ్యత నాది. దాన్ని సద్వినియోగం చేసుకునే బాధ్యత మీది. ఇది కాకుండా మెప్మా సంఘాలున్నాయి, వాళ్ళను కూడా అభివృద్ధి చేస్తున్నాం. ఈ రెండు అభివృద్ధి చేసి ఈరోజు మళ్ళా ఒకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇప్పుడే కొత్త బ్రాండ్ ఒకటి ఇనాగరేట్ చేశాం. ఏదైతే స్వయం మీ బ్రాండ్, అందులో ఉండేది మీ ఫోటోనే. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. 1,10,00,000 మంది మీరు మెంబర్లు అంటే ఇంటికి ముగ్గురు వేసుకుంటే 3,30,00,000 మంది వినియోగదారులు. మీరు తయారు చేసే వస్తువులను మీరే వాడుకుంటే 3,50,00,000 మంది వాడుకునే పరిస్థితి వస్తుంది. ఒకరు సబ్బులు తయారు చేయొచ్చు, ఒకరు మిల్లెట్స్ తయారు చేయొచ్చు, ఒకరు ఇంకొక వస్తువు తయారు చేయొచ్చు. మీరు ఇది చూసిన తర్వాత బ్రాండ్ బాగుంటే ప్రపంచం అంతా మన దగ్గరకు వస్తుంది. ఈరోజు స్వయం బ్రాండ్ ని గ్లోబల్ బ్రాండ్ గా తయారు చేసే బాధ్యత నాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఎప్పుడు కూడా బ్రాండ్ చాలా ముఖ్యం. మనం మంచి బ్రాండ్ ఉంటే కళ్ళు మూసుకొని తీసుకుంటారు. అలాంటి బ్రాండ్ని తయారు చేయాలి అంటే మళ్ళా నాణ్యతలో ఎక్కడ కూడా రాజీ పడకూడదు. నాణ్యత లేకపోతే ఎవరూ తీసుకోరు. దానికి కావాల్సినటువంటి ప్యాకేజింగ్ కానీ, అదే మరి రెసిపీ తయారు చేయాలంటే ఏ విధంగా తయారు చేయాలని కానీ, ప్రాసెస్ కానీ, మిషనరీ కానీ అన్నీ మీకు ఇప్పించే బాధ్యత నాది. మీ ఊర్లోనే మీరు కూర్చొని బ్రహ్మాండమైన వస్తువులు తయారు చేసే బాధ్యత మీది. దాన్ని ప్రపంచం మొత్తం అమ్మించే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందుకే ఈరోజు నేను ఆలోచించేది, ఏదైతే ఈ కార్యక్రమం కింద ఈ రోజు నుంచి రాబోయే సంవత్సరంలో 5 లక్షల మంది అదనంగా పారిశ్రామికవేత్తలు తయారు చేస్తాం. పోయిన సంవత్సరం 1 లక్ష మందిని తయారు చేశాం. ఈ సంవత్సరం 5 లక్షల మంది అంటే దేశంలో 6 లక్షల మంది ఆడబిడ్డలు పారిశ్రామికవేత్తలుగా ఉండే ఏకైక రాష్ట్రం ఏ రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సిద్ధమా ఆడబిడ్డలు అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. సిద్ధంగా ఉంటే గట్టిగా చప్పట్లు కొట్టండి. మన బ్రాండ్ ఏంటి? స్వయం. స్వయం బ్రాండు. మీరు వాడే వస్తువులు స్వయం బ్రాండే వాడాలి. మీరు ఉత్పత్తులు స్వయం బ్రాండ్ కిందనే అమ్మాలి. అన్ని రీటైల్ మాల్స్ లో మన స్వయం బ్రాండే ఉంటుంది. ప్రపంచం మొత్తం మన స్వయం బ్రాండే అమ్మే పరిస్థితికి వస్తాం. మీ బ్రాండ్ని ప్రమోట్ చేయడానికి నేను ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉంటా. ఎక్కడ పోయినా మాట్లాడుతా, ప్రమోట్ చేస్తా. దాన్ని కాపాడుకునే బాధ్యత మీదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడే మీరు చూశారు 37 MOUలు చేశాం. దీనికి కావలసిన మార్కెట్ ఏర్పాటు చేయడానికి
ప్రాజెక్టులు తయారు చేయడానికి, క్వాలిటీ పెంచడానికి, టెక్నాలజీ తేవడానికి అన్నిటికి కూడా తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా ఎందుకు తెచ్చానంటే ఒకసారి 1,10,00,000 మంది సభ్యులున్నారు. 1,10,00,000 మంది సభ్యులంటే మీరు రాష్ట్రమంతా 29,000 సమాఖ్యలున్నాయి, పట్టణాల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలంటే మీలో కూడా ఒక చైతన్యం అవసరం. రేపటి నుంచి ఒకటే కోరుతున్నాం, మీకు కావాల్సిన బెస్ట్ ఆర్గనైజేషన్ తయారు చేసే బాధ్యత నాది, ప్రపంచంలోని నిపుణులు తెచ్చే బాధ్యత మాది. అదే సమయంలో చెప్పింది బాగా చేసి మీ తెలివితేటలు ఉపయోగించి ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేయగలిగితే తద్వారా అందరికీ లాభం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ తర్వాత ఒకటి, మీరు ఆర్థికంగా బాగుపడాలి, మీ ఇంట్లో మీకు గౌరవం పెరగాలి, మీకు ఆ శక్తి ఉంది. నేను కూడా మీరు ఒకసారి చూస్తే 30 సంవత్సరాల కంటే ముందు నేను రాజకీయాల్లో ఉండి నా భార్యని అడిగాను, కంపెనీ పెట్టాం, నువ్వు కంపెనీకి పోవాలని అడిగాను. మొదట్లో ఆవిడ కూడా ఒప్పుకోలేదు, నాకు అలవాటు లేదు, నేను పోలేనంటే అలవాటు చేసుకోవాలని చెప్పాను. 30 సంవత్సరాలు హెరిటేజ్ని బ్రహ్మాండంగా నడిపించి ఒక మంచి పారిశ్రామికవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నది. ఆ తర్వాత ఇప్పుడు బ్రహ్మణిని చూశారు. మేమందరం ఒకటి ఆలోచించాం. నేను రాజకీయాల్లో ఉన్నాను, లోకేష్ రాజకీయాల్లో ఉన్నాడు. ఇల్లు గడవాలంటే డబ్బులు కావాలి. అందుకే ఆడవాళ్ళని సంపాదించమంటే ఇద్దరు పారిశ్రామికవేత్తలై మేము ప్రజాసేవ చేసి మాకు పూర్తిగా సహకరించి ఈరోజు వాళ్ళు కూడా డబ్బులు సంపాదించే మార్గం వచ్చింది. గౌరవంగా ఉండగలుగుతున్నాం. గౌరవంగా ఎందుకు ఉండగలుగుతున్నామంటే నీతి నిజాయితీగా ఉండగలుగుతున్నాం. దానికి కారణం ఎక్కడా ₹1 ఆశించవలసిన అవసరం లేదు. హెరిటేజ్లో డబ్బులు వస్తాయి, ఇంటికి సరిపోతుంది. మేము గౌరవంగా రాజకీయం చేసి నేను ఎట్టయితే మా మిస్సెస్ని, మా కోడల్ని పారిశ్రామికవేత్తలు చేశానో ప్రతి ఒక్క ఇంటిలో పారిశ్రామికవేత్తలుగా నా తెలుగింటి ఆడబిడ్డలు ఉండాలనేది నా కోరిక. దీనికి మీరు సిద్ధమానని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధంగా ఉంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మేము సిద్ధంగా ఉన్నామని. ఇంకో పక్క మెప్మా గాని డాక్రా గాని రెంటికి ఒక గొడుగు కింద తీసుకొస్తాం, వెలుగు కింద తీసుకొస్తాను. ఈరోజు వెలుగు కింద ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళని పేదరికం నుంచి పైకి తెచ్చే కార్యక్రమాలకు శ్రీకారం చుడతాను. ఆ తర్వాత మీరు ఒక్కసారి ఆలోచిస్తే P4 తీసుకొచ్చాం, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ కింద. దానికి కూడా కార్యక్రమం పెట్టాను. MBK మార్గదర్శి బంగారు కుటుంబాలు, 10 లక్షల మంది బంగారు కుటుంబాలు ఉన్నారు, 1,00,000 మంది మార్గదర్శులు ఉన్నారు. ఆర్థికంగా బాగుండే 10% కిందన ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండే 20% సహాయం చేయాలి. ఇది నిరంతరం జరగాలి. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, నేను కష్టపడేది నా స్వార్థం కోసం కాదు, నా జాతి కోసం. మీ జీవన ప్రమాణాలు పెరగాలి, మీ జీవితాల్లో వెలుగు రావాలి. అది రావాలంటే అందరికీ ఆర్థిక వెసులుబాటు రావాలి. అందరూ చిన్నగానే పుడతాం. పుట్టినప్పుడు కొంతమంది తెలివితేటలు ఉపయోగించుకుని అడుగడుగు ముందుకేసి అసాధారణమైన వ్యక్తులుగా తయారవుతారు. ఒక ఎన్టీ రామారావు గారు, ఒక గాంధీజీ, ఒక మహాత్మా గాంధీ, లేకుంటే పారిశ్రామికవేత్తలు తీసుకుంటే ఏ వ్యక్తిని తీసుకున్నా
ఈరోజు మా ఆడబిడ్డలకు చెప్తున్నా, మీలో కూడా ఆ శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, తెలివితేటలున్నాయి. పదును పెట్టండి, మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది, అందిపుచ్చుకునే బాధ్యత మా ఆడబిడ్డలదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేను ఈ విషయం కూడా చెప్తున్నా, భద్రత కాడ మాత్రం ఏమాత్రం రాజీ లేదు. అయితే 5 సంవత్సరాలు గంజాయి బ్యాచ్ని తయారు చేశారు, బ్లేడ్ బ్యాచ్లు తయారు చేశారు. ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయింది. నేను ఈ సభలో ఒకటి హామీ ఇస్తున్నా, ఎవడైనా మా ఆడబిడ్డలకు జోలికొస్తే అదే చివరి రోజు గుర్తుపెట్టుకోమని ఆ దుర్మార్గుల్ని హెచ్చరిస్తున్నా. చంద్రన్న ఉన్నంత వరకు మీకు ఏమాత్రం భయం లేదు. గట్టిగా ఉండండి. ఎవరన్నా కానీ మాట్లాడితే మీరు కూడా వాళ్ళకు బుద్ధి చెప్పే పరిస్థితి రావాలి. నేను అడుగుతున్నా, ఒక్కొక్క ఊర్లో డాక్రా సంఘాలున్నాయి, మెప్మా సంఘాలున్నాయి. 1,10,00,000 కుటుంబాలు ఇందులో మెంబర్లుగా ఉన్నారు. ఎవడో ఒకడు గంజాయి తీసుకొని మీ జోలుకొస్తే వదిలిపెడతారా అని అడుగుతున్నా. మొన్నే మీరు చూశారు, సమాజంలో ఉండే ఇలాంటి దుర్మార్గాలను అరికట్టే బాధ్యత కూడా మీదే. ఒకప్పుడు మీరే చేశారు. ఎవరన్నా తాగి అఘాయిత్యాలు చేస్తే ఆ ఊర్లో కట్టడి చేసిన ఘనత కూడా మా మహిళలదేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ విషయంలో కూడా మీరు చొరవ తీసుకోండి. ఈ రాష్ట్రంలో అనేక పోలీసులందరూ కూడా పెట్టి ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే మీ హోమ్ మినిస్టర్ కూడా అనిత గారు ఒక ఆడబిడ్డే, ధైర్యంగా ఉన్నారు, మీకు అండగా ఉంటారు. మీకు ఎక్కడన్నా ఏదైనా జరిగితే ఒక్క ఫోన్ చేసి వారికి చెప్పండి, ఇమ్మీడియట్గా ఆవిడ అటెండ్ అవుతుంది. ఒకవేళ ఆవిడ అటెండ్